తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, తర్వాత కరికులం అనేది చాలా ఇంపార్టెంట్, తర్వాత కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అంటే తల్లిదండ్రులని ఎంగేజ్ చేయడము, వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. సో ఈ 4 పిల్లర్స్ ఇంపార్టెంట్. 4 పిల్లర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఒక పిల్లరు, సో మిగతా 3 పిల్లర్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. సో ఈ 4 చేసినప్పుడే మీకు సక్సెస్ అవుతుంది విద్య అనేది కదా. సో అది ఆ 4 చేయాలి మనం సైమల్టేనియస్గా. సో ఈ 4టికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. కానీ ఇక్కడ కరికులం విషయంలో అంటే తొలి దశ నుంచే కేజీ నుంచే మీరు ఇంగ్లీష్ మీడియం సిస్టమ్ మీద ఇంప్లిమెంట్ చేసినట్టున్నారు, దానికి రెస్పాన్స్ వచ్చిందా? నేను అనలేదు అట్లా, బట్ ఇష్యూ ఏంటంటే అది ఇంగ్లీష్ మీడియం అనేది అది ఇంకొక దాని మీద అసలు ఇంగ్లీష్ మీడియం మీదనే ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి మీరు, అంత పెద్ద సబ్జెక్ట్ అది. అంటే మన ఎస్పెషల్ మన కాంప్లెక్స్ కల్చర్ ఉన్నటువంటి మన దేశంలో మన సమాజంలో ఇంగ్లీష్ మీడియం మీద రకరకాల డిస్కషన్స్ ఉన్నాయి. బట్ ఒకటే పాయింట్తో మిమ్మల్ని నేను ఆలోచింపజేస్తాను. తెలుగు మీడియం ఉండాలి, తెలుగు మీడియం ఉండాలి, తెలుగు భాష దెబ్బతింటుంది అనే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని కనీసము తెలుగు అనేది ఒక సెకండ్ ఆప్షన్గా కూడా తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి కాంప్లెక్సిటీ ఉన్నటువంటి సమాజం ఇది. అంటే ఒక ద్విముఖం ఉన్నటువంటి అంటే 2 ముఖాలు ఉన్నటువంటి మనుషులు వీళ్ళందరూ కూడా. సో మంది పిల్లలకు వచ్చేసరికి ఏమో ఒకటి, మా పిల్లలకు వచ్చేసరికి ఇంకొకటి. దిస్ ఇస్ అ ప్రాబ్లం అనమాట. సో దీంట్లో చాలా అంశాలు ఇమిడి ఉన్నవి. సో నేనేమంటాను అంటే తెలుగు ఈజ్ తెలుగు, మన మాతృభాష ఎక్కడికి పోదు మన దీంట్లో ఉంటుంది. సో తర్వాత ఈ మధ్యకాలంలో 2 గవర్నమెంట్లు కంపల్సరీ చేశారు తెలుగు మీడియంని. అంటే ఈవెన్ మీకు ఓకే జిల్లా కూడా తెలుగు మీడియం చదవాల్సిందే. దట్ ఇస్ వండర్ఫుల్ థింగ్. సో తెలుగు అయిపోయింది ప్రొడక్షన్. సో దెన్ ఇంగ్లీష్ మీడియం అనేది ఇట్ ఈజ్ లైక్ సైంటిఫిక్ సబ్జెక్ట్ అది. అంటే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్లో కానీ ఎంబీబీఎస్లో కానీ లాలో కానీ సో ఎక్కడ పోయినా కానీ మీకు సో ఇంగ్లీష్ మీడియం అనేది కంపల్సరీ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ట్రాన్సిషన్లో సో తెలుగు నుంచి ఇంగ్లీష్ పోయేటప్పుడు సఫర్ అవుతున్నారు పిల్లలందరూ కూడా. సో నేను చిన్నగా చెప్తాను మీకు, ఇంగ్లీష్లో సర్ఫేస్ టెన్షన్ అంటారు, తెలుగులో తలతన్యత అంటారు. మేము తలతన్యతని ఇంటర్మీడియట్ వరకు తలతన్యత చదువుకొని పోయి సో బీటెక్లో పోగానే వాడు సర్ఫేస్ టెన్షన్ అంటాడు. సో ఈ సర్ఫేస్ టెన్షన్కి తలతన్యతకి లింక్ దొరకదు నాకు ఎప్పటికీ. సో అది నా కాన్సెప్ట్ పోయింది. సో అట్లా చాలా ట్రాన్సిషన్ ప్రాబ్లం అవుతున్నవి. సో మై గట్ ఫీలింగ్ ఏంటంటే నేను స్టడీ చేసిన తర్వాత ఇంగ్లీష్ని యాజ్ ఏ మీడియం, ఎందుకంటే మనకి ఇప్పుడు ఫ్రాన్స్ ఉంది, ఫ్రాన్స్లో ఫ్రెంచ్ మీడియమే. బట్ ఆ ఫ్రెంచ్ మీడియం వాళ్ళకి ఎప్పటి నుంచి డెవలప్ అయింది, అది కొన్ని యుగాల నుంచి డెవలప్ అయింది, కొన్ని శతాబ్దాల నుంచి డెవలప్ అయింది. వాళ్ళు రేపు ఫ్లైట్ని అంటే ఏరోప్లేన్ని డిజైన్ చేయడం డ్రాయింగ్లు కూడా ఫ్రెంచ్లో ఉంటాయి. కానీ మనకు అట్లా కాదు కదా, మన అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉన్నాయి, ముడిపడి ఉంది. అందుకని ఎంత తొందరగా ఇంగ్లీష్ మీడియం పెడితే అంత మంచిది. సార్ పొలిటికల్గా ఒకసారి వెళ్దాము. ఏపీలో నాడు నేడు సక్సెస్ అని చాలామంది చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాలే కాబట్టి మురళి గారి ఫార్ములా ఫెయిల్ అయింది. ఇక్కడ తెలంగాణ ఎట్లా సక్సెస్ అవుతుందని ఒక క్వశ్చన్ వస్తుంది, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలా మందికి ఉంది ఇప్పుడు అంతా కూడా. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఏంటంటే ఫ్రీగా డబ్బులు ఇచ్చేస్తే గెలవదు, అట్లా డబ్బులు ఇవ్వకుండా ఓన్లీ 1, 2 సబ్జెక్ట్ పెట్టుకుంటే గెలవదు.